నెక్స్ట్ మనకి 2/3 అండ్ 6/7 కాసాగు ఇచ్చాడు అనుకోండి. సో ఫస్ట్ ఏం చేయాలి వీటిని అంటే కనుక ఫస్ట్ 2,6 కాసాగుని అలాగే 3,7 గాసాబాని కనుక్కోవాలి. 2,6ని కాసాగు ఎలా కనుక్కుంటాం అంటే 2లో 2,6 ఎలా పోతుంది. సో 1 టైమ్ 2లో 3 టైమ్స్ 6, 2 3 6 కాబట్టి మనకి టోటల్గా 1 3 అనేవి రెండు సపరేట్ నెంబర్స్. 1,3 అనేది 1లోనే 3 పోతుంది, 3లో 1 పోదు కదా. సో 1లో మనకి 1 × 3 3 అవుతుంది. సో 3 × 1 3 అవుతుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడతో మనం ఎల్సిఎం ఆఫ్ చేసేసి సో 2 × 1 × 3 చెక్ చేసాం అనుకో, 2 3 ఎంత అవుతుంది 6. సో అది మనకి 2,6 కాసాగు. పైన న్యూమరేటర్ అర్థమైపోయింది. నెక్స్ట్ డినామినేటర్ చెక్ చేసినట్లయితే కనుక 3,7 గాసాబా చెక్ చేస్తే జీసీఎఫ్ అనమాట. గాసాబా అంటే అది ఎల్సిఎం, ఇది జీసీఎఫ్. 3,7 గాసాబాని ఎలా కనుక్కుంటాం అంటే 3 7, 3 2 6, 7 - 6 ఎంత అవుతుంది 1. 1లో 3 ఎన్ని టైమ్స్ పోతుంది 3 టైమ్స్, 1 3 ఎంత అవుతుంది 3. సో టోటల్గా నాకు గాసాబా ఎంత వచ్చింది ఇక్కడ 1. సో న్యూమరేటర్ ఏమో నాకు 6 వచ్చింది, డినామినేటర్ నాకు 1 వచ్చింది. 6/1 = ఎంత అవుతుంది 6. సో ఇదనమాట. ఇలా మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కదా. 2/3 అండ్ 6/7 ఒకవేళ మనకి ఫ్రాక్షన్స్లో ఇచ్చి దానికి ఎల్సిఎంస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకు వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.